రైతన్నలకు అండగా కూటమి ప్రభుత్వం. మంత్రి మనోహర్ అనపర్తి నియోజకవర్గంలో విస్తృత పర్యటన. అనపర్తి నియోజకవర్గంలో మంగళవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విస్తృత పర్యటన నిర్వహించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బిక్కవూరు మండలం బలభద్రపురంలో రైతు సేవా కేంద్రాన్ని మంత్రి మనోహర్ సందర్శించారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతు ఖాతాకు ధాన్యం సొమ్ములను జమ చేస్తున్నట్లు తెలిపారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే వ్యవసాయ రంగం రైతులు అస్తవ్యస్తంగా ఇబ్బందులకు గురికావటం జరిగిందన్నారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి మంత్రి మనోహర్ రైతులతో రైతాంగ సమస్యలపై ముచ్చటించారు. 1674 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించినట్లు కూడా మంత్రి మనోహర్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమానికే నిరంతరం కృషి చేస్తున్నట్లు మనోహర్ తెలిపారు. అధికారులు, నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి ఊర్లో తిరిగి కొంతవరకు చేయగలిగామండి. అది వదిలేసాను. మరలా కొంచెం వస్తే మనం తుఫాను తప్పించుకోగలుగుతాం. మేలో జరిగే తుఫాను వచ్చేసి 3వ పంట పండించగలుగుతాం. అపరాలు పండించుకుంటే మనందరికీ ఇప్పుడు అపరాలు చాలా డిమాండ్ మూడోసారి పండించుకోవాలి. అదే ఇప్పుడు రావాలి. అదే ఎంతో చైతన్యం కలిగిన ప్రాంతం ఇది. పోరాటాలు కూడా చేసిన ప్రాంతం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అడ్డుకుంది ఇక్కడగా. ఇదంతా నిలబడి నడిచారు, దాడి చేశారు, అన్ని చేశారు. అనపర్తి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారితో అనేక కార్యక్రమాలు రైతన్న కోసం, రైతు సోదరుడి కోసం మా కూటమి ప్రభుత్వం తీసుకున్న అనేక సంస్కరణలు వాళ్ళకి వివరించుకుంటూ ఒక అవగాహన కలిగే విధంగా జిల్లా యంత్రాంగం కూడా ఒక కొత్త స్ఫూర్తితోటి పనిచేస్తుంది. చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. అంటే గతంలో ఎవరు కూడా ఊహించలేదు ఈ విధంగా మేము చేయగలుగుతామని. ఇదివరకు 21 రోజుల్లో మీకు డబ్బులు ఇస్తామని చెప్పిన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఎక్కడ కూడా మాట్లాడే అర్హత లేదు. మా కూటమి ప్రభుత్వం వచ్చినాక 48 గంటల్లోనే గత ఖరీఫ్లో మేము దాదాపు 12,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసాం. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఈ సంవత్సరం ఒక ఛాలెంజ్గా తీసుకుని 4 గంటల్లోనే వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా కొత్త సంస్కరణలు తీసుకొచ్చాం. అదే కాదు, రైతు సోదరుడు ఇబ్బంది పడకుండా ఉండడానికి కోసం డైరెక్ట్గా వాట్సాప్ ద్వారానే తన ధాన్యం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునే విధంగా ఒక ఏర్పాటు చేశాం. రైస్ మిల్లర్ల దగ్గర కూడా సమాచారం మొత్తం తెప్పించుకుని ఆన్లోడ్ చేసి నో యువర్ మిల్ అని, నో యువర్ ఈకే, నో యువర్ ఆర్ఎస్కే అని ఇటువంటి కొత్త ఆలోచనతోటి యాప్ కూడా డిజైన్ చేసి జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు ఎక్కడ కూడా గోనె సంచుల్లో తేడా రాకూడదు, నాణ్యతగా ఉండాలి, రైతు ఇబ్బంది పడకూడదు. అదేవిధంగా మిల్లర్లు కూడా ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా తేమ శాతాన్ని ఒకే విధంగా ఉండాలని ఒక ప్రయత్నం చేశాం. ట్రాన్స్పోర్ట్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా 52,000 లారీలు, ట్రాక్టర్లు ఏర్పాటు చేసాం జీపీఎస్ ద్వారా. ఇది ఒక పెద్ద లోతుగా ఆలోచించిన ప్రక్రియ. అయితే ఇప్పుడు ఇందాక కొంతమంది రైతులు దేవాదాయ భూముల్లో వాళ్ళు చేసుకున్న సాగుని ఈ పంటలో నమోదు చేసుకోలేకపోయాం. అందువల్ల వాళ్ళు ప్రభుత్వం ఆదేశించిన మేరకు కనీస మద్దతు ధర 1,792 రూపాయల పర్ క్వింటాల్ ఏదైతే ఉందో ఆ డబ్బు వాళ్ళకి రావడం లేదనే విషయంలో తెలియపరచడం జరిగింది. ఇమ్మీడియట్గా జాయింట్ కలెక్టర్ గారు, జేడీ అగ్రికల్చర్ గారు సంబంధిత మిల్స్తో మాట్లాడి వాళ్ళకి అన్యాయం జరగకుండా చూసుకునే విధంగా ధర విషయంలో, కొనుగోలు విషయంలో రైతుకి మేము ఎట్టి పరిస్థితుల్లో పెద్దపీట వేస్తాం. ఎవ్వరు కూడా అభద్రతా భావంతో తక్కువ రేటుకి అమ్మాల్సిన అవసరం లేదు. వర్షాలు వస్తాయనే ఒక సందేశం పంపించినందుకు రైతులు కొంతవరకు అలజడి ఉంది. కానీ ప్రభుత్వం నుంచి యంత్రాంగం సిద్ధంగా ఉందనేది నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. టార్పాలిన్లు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ప్రభుత్వ భవనాల్లోనూ, అదేవిధంగా ఎక్కడైతే ప్రైవేట్ లేఅవుట్లు ఉంటాయో స్థలాలు ఎక్కడున్నా కూడా
అక్కడ వీళ్ళు ఆరబోసుకునే విధంగా రైతాంగానికి ఆ వెసులుబాటు కల్పించమని కలెక్టర్ గారికి నేను నిన్న చెప్పాను మా రివ్యూ మీటింగ్లో. సో రైతులు ఎవ్వరు కూడా అధైర్యపడకుండా కష్టపడి పండించిన ధాన్యానికి మంచి ధర వచ్చే విధంగా సంక్రాంతి పండుగ ఒక నెల ముందే వచ్చేటట్టు వాళ్ళ కుటుంబాల్లో సంతోషం నింపే విధంగా మేము అందరం కలిసి ఒక అద్భుతమైన టీమ్ ఎఫర్ట్ చేస్తున్నాం ఈ సందర్భంగా. జిల్లాకి వెళ్ళింది. ఇప్పుడు బెక్కోల్లో దగ్గరగా ఉంటుంది, ఇలా అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారన్నారు కదా, దాని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? రైతు ఇబ్బంది పడే ప్రసక్తే లేదు. అది మిల్లర్ల దగ్గర జరిగిన సమస్య. రైతుకి ఎక్కడ ఇబ్బంది ఉండదు. నేను మరొక్కసారి చెప్తున్నాను, 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించే విధంగా మేము ముందుకెళ్తున్నాం. పండించిన ప్రతి బస్తా మేము కొంటాం, రైతుకి ప్రతి గింజ రైతు దగ్గర తీసుకుంటాం. ఆ ప్రక్రియలో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. కొన్ని జిల్లాల్లో అంతర్జిల్లా విషయంలో కానివ్వండి, లేకపోతే గతంలో ఉన్న మనం ఏమంటాం ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ఇష్యూల్లో కొంతవరకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయనేది అసోసియేషన్ల ద్వారా ఉన్నది ఇబ్బంది తప్ప ప్రభుత్వం నుంచి కాదు. సో ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతు పక్షాన నిలబడుతుంది, మిల్లర్ల పక్షాన కాదు. అది పెద్ద ఇష్యూ కాదు, మేము రిజాల్వ్ చేసుకుంటాం.